మీరు క్రోమ్లో 10-20 ట్యాబ్స్ ఓపెన్ చేసి మెస్ అయిపోయారా? ఎక్కడ ఏ ట్యాబ్ ఉందో సెట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా? గుడ్ న్యూస్, క్రోమ్లో మనకు ఒక సూపర్ యూస్ఫుల్ ఫీచర్ ఉంది, అదే ట్యాబ్ గ్రూప్స్. ఈ వీడియోలో నేను నెంబర్ ఆఫ్ ట్యాబ్స్ని ఒక గ్రూప్కి ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే నా క్రోమ్ బ్రౌజర్లో కనీసం 15 నుంచి 16 ట్యాబ్లు ఓపెన్ చేసి ఉన్నాయి. సో దీంట్లో ఎక్కడ ఏ ట్యాబ్ ఉంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకే, నార్మల్గా ట్యాబ్ ఓపెన్ చేయడానికి సైడ్ బై సైడ్ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బుక్ మార్క్స్, దీస్ ఆర్ ద బుక్ మార్క్స్ గ్రూప్స్. యాక్చువల్లీ మనకు కావాల్సిన వెబ్సైట్స్ని బుక్ మార్క్లో పెట్టుకున్నాం. సో ఇవన్నీ బుక్ మార్క్స్ చేసుకున్న వెబ్సైట్స్ దీనందరినీ ఒక గ్రూప్లో క్రియేట్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఓకే, కానీ అట్లాగా ట్యాబ్స్లో గ్రూప్ కావాలి, దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో నా ఆ ట్యాబ్స్కి గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఏదైనా ఒక ట్యాబ్ తీసుకోండి, ఆ ట్యాబ్ మీద రైట్ క్లిక్ చేయండి. మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, న్యూ ట్యాబ్ టు ద రైట్, యాడ్ ట్యాబ్ టు ద రీడింగ్ లిస్ట్ అండ్ యాడ్ టు న్యూ గ్రూప్. సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ యాడ్ టు న్యూ గ్రూప్. ఆ గ్రూప్కి ఒక నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ బీయింగ్ సాఫ్ట్ టెక్, పీస్ ఆఫ్. ఓకే, గ్రూప్ క్రియేట్ చేశాం. ఈ గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఉంది, ఇది కూడా నాకు సేమ్ ఇదే గ్రూప్లోకి నాకు వెళ్ళాలి. ఏం చేస్తానంటే యాడ్ టు గ్రూప్ క్లిక్ చేసి బీ సాఫ్ట్ టెక్ క్లిక్ చేస్తాను. సో నాకు 2 ట్యాబ్లు వచ్చినాయి. లేదు, నాకు ఇంకొకటి కూడా కావాలి, గూగుల్ జెమినై ఉంది, ఈ జెమినై కూడా కావాలి. సో ఏం చేస్తాను, యాడ్ ట్యాబ్ టు గ్రూప్, బీ సాఫ్ట్ క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ నాకు ఈ సేమ్ గ్రూప్ కూడా బీ సాఫ్ట్ టెక్ అనే గ్రూప్లో కావాలి, యాడ్ ట్యాబ్ గ్రూప్ బీ సాఫ్ట్. ఓకే, ఇట్ ఈస్ క్లియర్డ్. నౌ ఇది ఎలా వర్క్ అవుతుంది ఈ సినారియోలో అంటే ఒకసారి చూడండి. ఇక్కడ బీ సాఫ్ట్ టెక్ మార్క్ ఒకటి వచ్చింది. ఓకే, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ కొలాప్స్ అయిపోయినాయి. అండ్ ద సేమ్ వే వెన్ ఐ నీడ్ టు ఓపెన్, ఐ జస్ట్ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ గ్రూప్ ఐకాన్. ఓకే, ఇవన్నీ ఓపెన్ అయిపోయి వచ్చేసినాయి. ఈ గ్రూప్కి మనం పేరు పెట్టుకోవాలి, అంటే నేమ్ మార్చాలి. ఇప్పుడు బీ సాఫ్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో కంపెనీ, లైక్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ద కంపెనీ. ఓకే, సో హియర్ మనం దీనికి కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కంపెనీ ఐ వుడ్ లైక్ టు గివ్ ద రెడ్ కలర్. ఎవ్రీథింగ్ రెడ్ కలర్లోకి వచ్చింది. కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మనం సపరేట్ చేద్దాం. ఇది నా ఆఫీస్ రిలేటెడ్ థింగ్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ నా పర్సనల్ థింగ్స్ ఉంటాయి, ఆ పర్సనల్ థింగ్స్ని ఎలా చేసుకోవచ్చు, దానికి ఇంకొక సపరేట్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఎలా? సో ఇక్కడికి వద్దాం, రైట్ క్లిక్ చేద్దాం, యాడ్ టు గ్రూప్, న్యూ గ్రూప్, పర్సనల్ స్టఫ్. ఇది పర్సనల్ స్టఫ్లోకి యాడ్ చేద్దాం గ్రూప్. ఈ కంపెనీ నేను ఆల్రెడీ ప్రీవియస్గా క్రియేట్ చేసింది, అది ఇది ఇప్పుడు క్రియేట్ చేసింది పర్సనల్ స్టఫ్. లెట్ మీ యాడ్ దిస్ టు పర్సనల్ స్టఫ్. కలర్ చేంజ్ చేద్దాం, బ్లూ కలర్ పెడదాం. ఓకే, నౌ ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ కంపెనీ ట్యాబ్ ఒకటి ఉంది, పర్సనల్ ట్యాబ్. ఈ రిమైనింగ్ ఈ ట్యాబ్స్ అన్నీ అంత ఓపెన్లో ఉంటాయి. మీకు ఏ ట్యాబ్ ఏ గ్రూప్లోకి వెళ్ళాలనుకుంటే ఆ గ్రూప్లో పెట్టుకుందాం. ఓకే, సో ప్రెజెంట్ నౌ ఏం చేద్దామంటే లెట్ మీ క్లోజ్ ద కంప్లీట్ బ్రౌజర్. ఓకే, బ్రౌజర్ క్లోజ్ అయిపోయాము. నో ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ మీ రీఓపెన్ ఇట్ అగైన్. యా, సి హియర్ ఇట్ ఈస్. నో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద కంపెనీ, మనం అంతకుముందు సేవ్ చేసుకున్న ట్యాబ్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి, గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద పర్సనల్ స్టఫ్, సో ఆల్ ద పర్సనల్ ట్యాబ్స్ హియర్. దిస్ ఇస్ హౌ ద ట్యాబ్స్ విల్ వర్క్. మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ ట్యాబ్స్ ఒక గ్రూప్, ఎంటర్టైన్మెంట్ ట్యాబ్స్ ఇంకో గ్రూప్, యూట్యూబ్ రీసెర్చ్ ఇంకో సపరేట్ గ్రూప్. ఇట్లా గ్రూప్స్ అన్ని మనం సపరేట్ చేసుకోవటం వల్ల బ్రౌజర్ క్లీన్గా ఉంటుంది, ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది.